హలో అండి, టుడే మనం ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఇది నేను మా బాబుకి లంచ్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. వీక్లీ 3 times చేసి పెడతాను. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పట్ట, మొగ్గ, 2 ఏలక్కాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను మా బాబు కారం తగ్గట్టు వేసుకున్నాను పచ్చిమిర్చిని. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇందులోనే కొద్దిగా పుదీనా అలానే కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఇది ఆయిల్లోనే వేయండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి. మనం రైస్ మీద వేసుకుంటే అవి పిల్లలు తినలేరు కదా, అదే ఆయిల్ అయ్యి డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి బాగా తింటారు. అదే రైస్ మీద వేసుకుంటే వాళ్ళు తినరు కదా, అందువల్ల నేను ఆయిల్లో వేస్తాను. ఆయిల్లో వేయడం వల్లనే టేస్ట్ కూడా బాగుంటుంది రైస్కి. తర్వాత ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగాక అల్లము పచ్చివాసన పోయి బాగా వేగాక ఇందులోని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలు, క్యారెట్ పీసెస్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఇవి కలుపుకున్న తర్వాత కాసేపు అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని 1 కప్పు ఇందులో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 minutes పాటు అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ ఆలూ రైస్ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి అయితే ఇది ఫేవరెట్ ఈ డిష్. వాడు లంచ్లో ఎప్పుడు ఇదే చేస్తుంటాను. ఎక్కువ వారంలో ఒక 3 times అయినా ఇదే చేసి పెడతాను, వాడికి బాగా తింటాడని. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే, బాయ్ అండి.